అదేవిధంగా వికలాంగులకు ఇచ్చే పెన్షన్ 3000 రూపాయలు ఇస్తారు. 1500కు బదులు 3000 రూపాయలు ఇస్తారు. డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టుకుంటున్నాం, కొంచెం మెల్లగానే కడుతున్నాం, డబ్బులు పెట్టుకున్నాం. డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టడానికి గవర్నమెంట్ జాగాలే కాదు, సొంత జాగా ఉన్న వాళ్ళకు కూడా డబ్బులు సాయం చేయాలని ఆలోచన చేసినాం. తప్పకుండా అది కూడా ఇస్తామని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. మహిళలు ప్రసవానికి పోతే అనేకమైన దోపిడీ జరిగేది, పైసలు ఖర్చు అయ్యేటివి. ఇలా కేసీఆర్ కిట్ ఇచ్చి 13,000 12,000 రూపాయలు ఇచ్చి వాళ్ళకి ఆ బాధ లేకుండా చేసుకుంటా ఉన్నాం. చరిత్రలో ఎప్పుడన్నా అనుకున్నామా గవర్నమెంటే కంటి వెలుగు ప్రోగ్రాం పెట్టి గ్రామాలకు డాక్టర్లు వచ్చి ప్రతి మనిషిని పరీక్ష చేసి అవసరంలోకి అద్దాలు ఇచ్చిపోతారని చెప్పి అనుకున్నామా? ఇండియాలో ఏ రాష్ట్రంలో జరుగుతుందా? మీ పక్కన కర్ణాటక ఉన్నది, మీకు తెలుస్తుంది. మీరు అటో ఇటో రోజు పోయేస్తూనే ఉంటారు. మన తాండూరు దాటితే కర్ణాటకనే. ఎక్కడన్నా ఉన్నదా ఈ కార్యక్రమం? ఎక్కడ కూడా లేదు. ఇట్లా అనేక కార్యక్రమాలు, ఎక్కడ లేని కార్యక్రమాలు మనం చేసినాం. కంటి వెలుగు కార్యక్రమమే కాదు, రాబోయే రోజులలో పండ్ల డాక్టర్లు, ముక్కు చెవి డాక్టర్లు కూడా మీ దగ్గరికి వస్తారు. మీ ఊళ్ళకు ఎవరికి ఏ బాధ ఉన్నా చెక్ చేస్తారు. ఆ తర్వాత మరొక పాథలాజికల్ టీం వచ్చి ప్రతి వాళ్ళ రక్త నమూనాలు సేకరించి ఎవరికి షుగర్ ఏమున్నది, బీపీ ఏమున్నది మొత్తం లెక్కలు తీసి మీ ఫోటోలు కూడా తీసుకొని కంప్యూటరైజ్ చేసి 100% తెలంగాణ స్టేట్ హెల్త్ ప్రొఫైల్, ప్రతి వ్యక్తితో పాటు తెలంగాణ రాష్ట్ర హెల్త్ స్టేటస్ని తయారు చేస్తారు. ఆ దిశగా మనం పోతా ఉన్నాం. ఒక్క మాట నేను చాలా గర్వంగా ఇవాళ చెప్తా ఉన్నా వికారం మీద గడ మీద. ఎందుకంటే ఇవాళ తర్వాత నాకు వేరే మీటింగ్ కూడా లేదు. నిన్న మొన్న మీరు చూస్తున్నారు. నాకు చెప్పే ముందుకి ఇది చెప్తాను ఏమేమో. వికారాబాద్ కొన్ని సమస్యల్ని, వికారాబాద్లో జిల్లా కావాలనే డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది, ఎవ్వరు చేయలే. టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత, కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాతనే వికారాబాద్ జిల్లా అయింది. మీకు తెలుసా విషయం? చాలా సంతోషం. ఆ తర్వాత మీకు ఉన్నటువంటి కోరికలు ముఖ్యమైనటువంటివి. వికారాబాద్ జిల్లాకు సాగునీరు రావాలి. ఖచ్చితంగా పాలమూరు ఎత్తిపోతల పథకం నుంచి లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ ద్వారా పనులు జరుగుతూ ఉన్నాయి. ఈ ప్రాంతంలో కూడా ప్రతి నియోజకవర్గానికి 1,00,000 ఎకరాలకు నీళ్లు తెచ్చిచ్చే బాధ్యత నాది. అది ఎప్పుడో 10 ఏళ్లకో 20 ఏళ్లకో కాదు, షార్ట్ పీరియడ్లోనే 1.5-2 సంవత్సరాలలోనే నీళ్లు తెచ్చి మీకు ఇస్తా అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. 100% జరిగిపోద్ది, దాని గురించి మరి బాధపడే అవసరం లేదు. చేవేళ్ల నియోజకవర్గం అన్నదమ్ములు మా యాదయ్య గారు నాతో రోజు కొట్లాడుతూ ఉంటాడు. 100కు 100% 111 అంటే 111 జీవో మాది ఎత్తేయాలి అని ఆయన కొట్లాడతాడు. చేవేళ్ల నియోజకవర్గంలో ఉండే ఆ 111 జీవోతోని ఇబ్బంది పడేటువంటి 84 గ్రామాల అన్నదమ్ములకు నేను చెప్తా ఉన్నా. ఇవాళ ఇక్కడ టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉంది, ఎవడు మీకు ఏం చేయడు. కట్టగట్టుకొని ఏకపక్షంగా మీ ఓట్లు వేయండి, రంజిత్ రెడ్డి గెలిపియండి, చేవేళ్ల నియోజకవర్గం ఇవ్వండి రంజిత్ రెడ్డికి. మీరు ఎంత భారీ మెజార్టీ ఇస్తారో అంత తొందరగా నేను జీవో 111 ఎత్తేస్తా అని చెప్పి మనవి చేస్తా ఉన్నా. మీరు కూడా లాభపడతారు. ఆ 111 జీవో తీసేద్దాం, కానీ మీరు కట్టగట్టి దయచేసి ఒక 1 సైడ్ అయిపోయి మీరు రంజిత్ రెడ్డి గారిని గెలిపియాలి. వారి నాయకత్వంలోనే ఆ 111 జీవో కూడా రద్దు కూడా చేయించుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. చేస్తాను కూడా మీకు హామీ ఇస్తా ఉన్నా. అదేవిధంగా కబ్రస్థాన్కు ఈద్గాలకు కొంచెం జాగాలు కావాలి అనే డిమాండ్ వికారాబాద్లో ఉంది. డెఫినెట్గా దాన్ని నెరవేరుస్తా, దానికి ఏమి ఇబ్బంది లేదు, చిన్న పని చేసుకుందామని మైనార్టీ సోదరులకు నేను మనవి చేస్తా ఉన్నా. అదేవిధంగా వికారాబాద్ జిల్లాను చార్మినార్ జోన్లో కలపాలి అనే డిమాండ్ ఉంది. 100% ఎలక్షన్ తెల్లారి ఎలక్షన్ కోడ్ ఎత్తేయంగానే ఆ జీవో కూడా విడుదల చేస్తాం, దానిలో జాయిన్ చేస్తామని మనవి చేస్తా ఉన్నా. అన్నిటిని మించి వికారాబాద్కు తాగునీళ్ళు అయితే వస్తూ ఉన్నాయి,
స్కీమ్ కంప్లీట్ అవుతా ఉంది. భగీరథ మీకు తెలుసు, అది జరగబోతా ఉంది, కొద్ది రోజుల్లో జరుగుతుంది. సాగునీళ్ళు నేను చెప్పిన నియోజకవర్గానికి 1 లక్ష చొప్పున పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని నుంచి తెచ్చి ఇస్తామని మనవి చేస్తా ఉన్నా. అదేవిధంగా యావత్తు తెలంగాణ రైతాంగ సోదరులకు ప్రతిరోజు నేను మనవి చేస్తా ఉన్నా. రైతులకు చాలా బాధలున్నాయి. ఆ బాధలు చూసే దాన్ని దూరం చేసేటువంటి నిర్ణయం తీసుకున్నాం. లంచాలు ఇచ్చే బాధలు పోవాలి. 100% జూన్ నెల తర్వాత నూతన రెవెన్యూ చట్టాన్ని తెస్తా ఉన్నాం. కొత్త రెవెన్యూ యాక్ట్ తెస్తాం. పూర్తి యాజమాన్య బాధ్యత, కంక్లూజివ్ టైటిల్ ఇచ్చేటువంటి ప్రయత్నం కూడా జరుగుతూ ఉంది. 2 నెలలు ఓపిక పట్టండి, ఎవరికి లంచాలు ఇవ్వకండి, మీ సమస్యలన్నీ పరిష్కారం చేసే బాధ్యత నాది. ఆ విధంగా చేస్తామని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. నేను కూడా రైతును కాబట్టి, రైతు బాధలు నాకు తెలుసు కాబట్టి ఇవాళ దేశంలో ఎక్కడ లేని స్కీమ్ పెట్టాం. రైతు బంధు, రైతు బీమా. మీకు తెలుసు ఆ విషయం. రైతు బంధు కోసం ఇంతకుముందు ఎకరానికి 4,000 ఇచ్చేది పంటకు, దాన్ని పెంచుకున్నాం. ఎకరానికి 5,000 చొప్పున రైతు బంధు కింద ఒక ఎకరానికి సంవత్సరానికి 10,000 రూపాయలు ఇస్తామని మనవి చేస్తా ఉన్నా. అదేవిధంగా రైతు బీమా, ఒక అరెకరం రైతు చచ్చిపోయినా, పావెకరం ఉన్న రైతు చచ్చిపోయినా కూడా ఏ పైరవి లేకుండా, ఏ దరఖాస్తు లేకుండా, ఎక్కడ రూపాయలు లంచం ఇవ్వకుండా 5 లక్షల రూపాయలు తెచ్చి వాళ్ళ ఖాతాలో జమ అవుతా ఉన్నాయి. మీ కళ్ళ ముందే జరుగుతూ ఉంది. ఇది ఎక్కడ కూడా ప్రపంచంలో లేదు. రైతాంగానికి చాలా మంచి లాభం జరిగింది. ఆ విధంగా కార్యక్రమాలు చేసుకుంటా ఉన్నాం.